వాళ్ల మధ్య ఒక స్నేహం చిగురుస్తుందన్నమాట. చివరికి ఓడల వల్ల వచ్చే పెద్ద అలలు ఒక డ్యాంలోని రంధ్రం ద్వారా నగర ప్లంబింగ్ సిస్టంలోకి వస్తున్నాయని కనుగొంటారు. మొదట ఇసుక బస్తాలతో ఆ రంధ్రాన్ని మూయడానికి ప్రయత్నిస్తారు, కాని అది తాత్కాలికమే. ఆ సమయంలో వాళ్ల మధ్య ఒక అందమైన సన్నివేశముంటుంది. నిప్పు నీరు తాకకూడదు కదా. అవును, కాని వాళ్లు ఒకరికొకరు దగ్గరవుతారు. వారి మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం వాళ్లలో ఒక కొత్త ఆనందాన్ని నింపుతుంది. ఆ ఇసుక బస్తాలు ఎక్కువసేపు నిలవమని అర్థమైనప్పుడు ఎంబర్ ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటుంది. అవును, తన నిప్పు శక్తితో ఆ ఇసుకను వేడిచేసి దాన్ని గాజుగా మార్చేస్తుంది. ఆ రంధ్రాన్ని శాశ్వతంగా మూసివేస్తుంది. ఇక్కడ తన కోపాన్ని, తన శక్తిని ఒక విధ్వంసకర శక్తిగా కాకుండా ఒక సృజనాత్మక శక్తిగా మార్చుకోవడం మనం మొదటిసారి చూస్తాం. ఈ సంఘటన ఆమెలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. సరిగ్గా చెప్పారు. ఆ ఆత్మవిశ్వాసంతోనే ఆమె వేడ్ కుటుంబంతో కలవడానికి